బర్నింగ్ టాపిక్. ఇంగ్లీష్లో అక్షరాలు తక్కువ, పదాలు కూడా తక్కువే. కొన్ని సందర్భాలని వివరించడానికి పదాలు కూడా ఉండవు. ఒక్కోసారి ఆంగ్ల భాష అంతవరకే పరిమితం. అందుకే చూడండి, ఎస్తో వచ్చే ఒక పదాన్ని, అలాగే ఎఫ్తో వచ్చే ఒక బూతుని పదే పదే వాడుతూ ఉంటారు. ఆ పదాలు లేకుండా అసలు మాట్లాడలేరు. ఒక్క హాలీవుడ్ మూవీ కూడా ఉండదు. సో ఏదైనా చెప్పాలి అనుకుంటే బూత్ ఒక్కటే ఆధారం వాళ్ళకి. కానీ తెలుగు భాషకు ఆ ఇబ్బంది ఏం లేదే. ఒకే సిచ్యువేషన్ని ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. కానీ ఇంట బయట ఉద్యమానికి, రాజకీయానికి, ఇలా అన్ని అవసరాలకి సరిపోయిన తెలుగు భాష ఇప్పుడు ఎందుకనో సరిపోవట్లేదు. ఇక్కడ కూడా తిట్లు కమ్మేశాయి. ముఖ్యంగా రాజకీయాల్లో మరీ ఎక్కువైపోయింది పోకడ. ఒకనాడు నోరు జారితే అది పొరపాటే అని చెప్పుకునేవారు. ఇప్పుడు నోరు జారకపోతే ఏదో లోపించినట్టుగా భావిస్తున్నారు. తిట్టుకోవడమే రాజకీయం అనే ఇంతగా దిగజార్చేశారు. వాళ్ళు వీళ్ళు అని లేదు, అందరిది అదే దారి. తిట్టుకి తిట్టే ఆన్సర్, తిట్టుకి తిట్టే కౌంటర్. అసలు ఎందుకని ఇంతలా దిగజారాల్సి వస్తుంది? ఎందుకని ఎవ్వరూ దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? దీని గురించి మాట్లాడదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ప్రశ్నించడమే రాజకీయం. బట్ ఎన్నాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటారు. అందుకే ప్రత్యర్థికి చురుక్కుమనేలా విమర్శలు జోడించారు. అది ప్రజలకు నవ్వు తెప్పించాయి, నచ్చింది. అందుకే విమర్శలు రాకూడదు అనేంతగా జాగ్రత్త పడ్డారు ఒకనాటి రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆ విమర్శలకు కూడా కాలం చెల్లిపోయింది. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అందులో తిట్లను జోడిస్తున్నారు. అనవసరంగా కుటుంబ సభ్యుల్ని కూడా లాగేస్తున్నారు. సిద్ధాంతాలపైన, అభివృద్ధిపైన జరగాల్సిన చర్చలు, రాజకీయాలు ఇప్పుడు కఠోర భాషా ప్రయోగాలకు వేదికైపోతూ ఉన్నాయి. పిల్లలు కానీ ఆ నాయకుల భాష కానీ విన్నారా? భాష అంటే అదేనేమో, ఇలానే మాట్లాడాలేమో అని అనుకుంటారు. ఆదర్శంగా ఉండాల్సిన ఒక స్థాయి నాయకులే తమ హోదాని, హుందాతనాన్ని పక్కన పెట్టేసి ఇలా మాట్లాడుతూ ఉండేసరికి ఇదే సరైన భాష ఏమో అని కింది స్థాయి వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదంతా ప్రమాదకరంగా మారబోతోందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కీటనోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో, ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలా గాంధీ. లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావు. కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో, మేము వద్దంటున్నామా? తిట్టడమే విమర్శలు అనుకుంటున్నారు. తిట్టడమే మాటకు మాట అనుకుంటున్నారు. తిట్టడమే నేటి రాజకీయం అనే భ్రమలో ఉన్నారు. తంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు. ఈ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటే చెప్పులతోటి కొట్టి పంపించకపోతాడు నా పేరు. సన్నాసి, డాష్ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, కిరికిరి నా కొడుకులు, వెధవలు, దరిద్రులు, బట్టెబాజ్, బేవకో, హౌలే, మల్లిగాడు, కోతల పోచిగాడు, బ్రోకర్, అరే కుక్క, జోకుడుగాళ్ళు, సాలే, గూట్లే, అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఆపుదామంటే అంతే దొరకడం లేదు ఈ తిట్లకు, ఈ పదాలకు. ఇవన్నీ కూడా మన నేతల నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలి. ఒకరిని మించి మరొకరు ఇచ్చిపుచ్చుకున్న తిట్ల బిరుదులు ఇవన్నీ. చట్టసభల్లో కూర్చుంటున్న వాళ్ళు సైతం మరీ ఇలాంటి చిల్లర పదాలతో తిట్టిపోసుకుంటున్న తీరు చూస్తుంటే అసహ్యమేస్తోంది నిజంగా. నీ లాగులో తొండలు వదులుతా అంటాడు, నీ గుడ్లు బీకి గోటీలాడుతా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఎవరు మొదలు పెట్టారు, ఎక్కడ మొదలైంది అనేది అప్రస్తుతం. నోరు అదుపులో పెట్టుకోలేని నాయకులు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలా మాట్లాడకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరో మొదలు పెట్టి ఉండొచ్చు. కానీ ఆపాల్సింది ఎవరు? అందరూ. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ఇలాంటి తిట్ల సంస్కృతిని ఆపేయాలి. కానీ అలా జరగడం లేదు. నువ్వు ఒక్క భాషలో తిడితే నేను 2 భాషల్లో తిడతానంటూ మరింతగా రెచ్చిపోతున్నారే తప్ప నోటికి తాళం వేయడం లేదెవరు. కొన్ని పదాలని బూతులుగా చూడలేం, వాటిని తిట్లు అని కూడా అనలేం. కానీ చాలా అభ్యంతరకరం. ఎందుకంటే అలాంటి మాటలు వచ్చింది ప్రముఖుల నోటి నుంచి కాబట్టి. తోలు తీస్తా, పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటా అనే మాటలు అలాంటివే. ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. మా సర్పంచులు వచ్చిండ్రు, రా, ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, కొడంగల్కి వస్తావా, లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా,
నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? మిగను రాజకీయం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందేమో అని అనిపిస్తుంది కొన్ని మాటల్ని వింటుంటే. కొన్ని మాటలుంటాయి వాటిని అసలు పలకలేం రాయలేం కూడా. రేవంత్ రెడ్డి లావుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత, కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఒక హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లో. ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈరోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్, నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్లా నువ్వు నేనేం చేయాలి దానికి? అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి అదృష్టం ఈ మధ్య అసెంబ్లీలో ఇలాంటి తిట్లు తిట్టుకోవడం తగ్గింది. బహిరంగ సభల్లో, అది కూడా కార్యకర్తల మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటి తిట్లు తిడుతున్నారు. అలా తిడుతుంటే ఆ కార్యకర్తలు మహా సంబరపడిపోతున్నారు. వాళ్ళ సంబరాలు కేరింతలు చూసి నేతలు మరింత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అది వాతావరణం నేతలకు మంచి కిక్కిస్తుండడంతో తనేం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా నోటికి పని చెప్తున్నారు. కార్యకర్తలకు అలాంటి మాటలు ఉత్సాహాన్ని ఇవ్వచ్చేమో కానీ సామాన్య ప్రజల్లో చులకనైపోతున్నారు. ఎవరో ఏదో అన్నారు కాబట్టి తాము కూడా అంటున్నామని సర్ది చెప్పుకుంటున్నారు కానీ ఇంతకింత దిగజారిపోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే ప్రజలకు నచ్చుతుందనే భ్రమలోగానే ఉన్నారా ఈ రాజకీయ నాయకులు? తిట్టు 4 విధాల చేటు అనే విషయం మర్చిపోతున్నట్టున్నారు. ఒక్కసారి తల తిప్పి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది తిట్ల వల్ల జరిగిన అనర్థం ఏంటో. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చి ఆ తిట్ల షార్ట్స్ చూసి జనం అప్పటికప్పుడు నవ్వుకోవచ్చుగాక, కానీ అదంతా కాసేపే, టెంపరీ. సీరియస్గా తీసుకునేది ఎప్పుడో తెలుసా? ఎన్నికలప్పుడు. ఒక స్థాయి ఉన్న నేతలు పదే అవే వల్లిస్తూ ఉంటే జనానికి చిర్రెత్తుకొస్తుంది. సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఆ పేరు చెప్పి వేలకు వేలు ఒళ్ళో పోసినా సరే ఈవీఎంలలో ఏ బటన్ నొక్కాలో సరిగ్గా దాన్నే నొక్కుతారు. నొక్కడం అనరు, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే రాజకీయంగా తొక్కేయడం అంటారు. అలాంటి అనుభవం ఒకటి కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే మళ్ళీ అదే ఫలితం కోరుకుంటున్నారు అంటే ఏమనాలి ఈ నాయకుల్ని? చీమా ఎందుకు కుట్టావని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చిన్నపిల్లలు ఆడుకున్నట్టు మరీ అంతలా ఎందుకు తిడుతున్నారు అని అడిగితే నా వాళ్ళనంటే తిట్టకుండా ఉంటానా అని సమాధానం ఇస్తున్నారు రాజకీయ నాయకులు. అంతేకాని రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి ఇది కాదు అనే కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు. ఎవరేం తిట్లు తిడుతున్నారు, ఎవరెలా ప్రవర్తిస్తున్నారు, ఎవరెలా దానికి స్పందిస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. మా నాన్న కదా, మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది. ఏం అడుగుతున్నాం మనము? ఏమైందయ్యా కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి, కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా, 22 లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా, కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? నీ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా 2,500 అంటే నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైందయ్యా 2 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? ప్రజల దగ్గర ఉన్నది మైండ్ బుక్. రాజకీయ నాయకులు వాడే రంగురంగుల బుక్కులు వాళ్ళ దగ్గర లేవు. శాశ్వతంగా గుర్తుంచుకోగలిగే బుక్కులో వాటన్నిటినీ రాసుకుంటున్నారు. ఈ తిట్లు ఎవరు మొదలు పెట్టారో జనానికి తెలుసు, ఎవరు రెట్టించి తిడుతున్నారో కూడా తెలుసు. ఈ సంస్కృతిని ఆపాల్సిన బాధ్యత ఎవరిపైనైతే ఉందో వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు జనం.
జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఇందాకే చెప్పుకున్నాం, రాజకీయ విమర్శలు దారి తప్పి వ్యక్తిగత దూషణల దాకా వెళ్లి చివరికి కుటుంబ సభ్యులని కూడా రాజకీయ సభల్లోకి తీసుకొస్తున్నారని. అసలు ఇంట్లో వాళ్ల పేర్లని అసెంబ్లీలో గాని, రాజకీయ సభలో గాని, కార్యకర్తల మధ్యలో గాని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ ని తీసుకురాకుండా కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడొచ్చు. కానీ అలా మాట్లాడితేనే, వాళ్ళని కూడా పాలిటిక్స్ లోకి లాగితేనే చురుక్కుమంటుంది అనుకుంటున్నారు. ఇటువైపు వాళ్ళు కూడా అన్నారంటే అన్నారని ఊరుకోవటం లేదు, అటువైపు వాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. ఏందో అర్థం కాదా, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, ఆ సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది, ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన నేను. ఇంట్లో పోరు, బయటకు వస్తే కవిత గారితో పోరు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు. ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. ఇంట్లో కూడా అంటే శైలిమ గారు కూడా కేటీఆర్ యొక్క ఆలోచన మీద ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ, పొలిటికల్ కౌంటర్లంటే తిట్లే అని కన్ఫర్మ్ చేసేశారు రాజకీయ నాయకులు. ఎదుటి వాళ్ళు నోరు జారారే అనుకుందాం, మరి ఇటువైపు వాళ్ళ హుందాతనం ఏమైంది? ప్రత్యర్థులు పొరపాటున అనలేదు, కావాలని అన్నారు అనే విషయం తెలుసు. కావాలని ఆ తిట్ల బురదలోకి లాగుతున్నారని కూడా తెలుసు. అయినా సరే ఆ బురద తమకు అంటాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతాడు నా పేరు. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదవా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు? నువ్వు అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది చేసినా కానీ ఈ మధ్య ఎమోషనల్ స్పీచ్ కి కూడా తిట్లనే నమ్ముకుంటున్నారు. పాపం ఆ సిచ్యువేషన్ లో అదొక బూతు కాని బూతు అని, తిట్టు కాని తిట్టు అనే విషయం కూడా తెలియకుండా వాడేస్తున్నారు. తమలో ఉన్న ఆవేశాగ్నిని పదాల రూపంలో బయటకు పంపించడానికి అలా వాడాను అని జనం అనుకోవాలని వీళ్ళిలా వదులుతున్నారు. కానీ జనం అలాంటి అన్పార్లమెంటరీ పదాలను ఎలా చూడాలో అలాగే చూస్తారు. అందులోని అంతరార్థాన్ని కూడా గమనిస్తున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం గల్లీకరణ భలే ఉంది కదా ఈ పదప్రయోగం. పార్లమెంటరీ వ్యవస్థలో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడమే ఈ గల్లీకరణ. వీధి భాష మాట్లాడడం అక్కడి వరకే పరిమితం, కానీ దాన్ని అసెంబ్లీ దాకా తెచ్చారు. అసలు ఆ పదాన్ని, అలాంటి ఉచ్చారణని శాసనసభ దాకా తేకూడదు అనే సోయి కూడా ఉండట్లేదు. తెలంగాణనే కాదు, ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితిని చూసాం. కేవలం నోటి మాటలే కాదు, కొన్ని అసభ్యకరమైన హావభావాలను కూడా అసెంబ్లీలో ప్రదర్శించి సభకు ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టారు. పోనీ వాళ్ళేమైనా రాజకీయాలకి కొత్త వాళ్ళ అంటే అది కాదు. రాజకీయాల్లో సీనియర్లు, తలపండిన వాళ్ళు కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. వీధిలోకి వస్తే ఒక భాష, సభలోకి వెళితే మరో భాష మాట్లాడాల్సిందే. నేనింతే, నాకింతే వచ్చు అంటే కుదరదు. కానీ రెండిటికి తేడా చూపని పరిస్థితి తెచ్చారు రాజకీయ నాయకులు. ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. కానీ రాను రాను ఆ గీతని రాజకీయ నాయకులే చెరిపేస్తున్నారు. ఇష్టం వచ్చింది మాట్లాడేయొచ్చని ముందు తరాల వాళ్లకు విష సంస్కృతి నేర్పుతున్నారు. మనం ఊరికే రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తింటాం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ తెచ్చుకోవడం. ఇది తప్ప రాయలసీమకి ఏం జరగటం లేదు. రాయలసీమ ప్రజలకు పోషణ లేదంటూ వాళ్ళు తినే అలవాట్ల మీద, ఇంకో దాంట్ల మీద ఆయన రాయలసీమ వాడే. మళ్ళీ ఆయన కూడా పైల్స్ వచ్చేమన్నా పోయి ఆటికిటి తిరుగుతాడని నాకైతే తెలియదు. కానీ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనే జబ్బు ఒకటి ఉంటుంది. అందరూ అలా ఉంటారని కాదు, కానీ
పర్టికులర్గా కొందరు రాజకీయ నాయకులకి కళ్ల ముందు మైక్ కనిపించగానే తమలోని మరో మనిషిని బయటికి తీస్తారు. తిట్లతో మొదలు పెడతారు, తొడలు కొడతారు, తమ మాట తీరుతో వైరల్ అవుతూ ఉంటారు. అయినా పూర్తిగా రాజకీయ నాయకుల్నే తప్పు పట్టాల్సిన పని లేదేమో. వాళ్ల ముందుండే కార్యకర్తలది తప్పే. ఓవైపు ఘాటుగా స్పీచ్ ఇస్తుంటే తమ అధినేతకి కొన్ని పదాలు అందిస్తూ ఉంటారు. అలాంటి పదాలు కావవి, పచ్చి బూతులు. కొన్నిసార్లు మరీ అలాంటి బూతులు వద్దు అని లీడర్లు వారిస్తుంటారు కూడా. బూతులొద్దు కానీ తిట్ల రాజకీయం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం అనుకోవడానికి లేదు. కాకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య మరీ ఎక్కువగా వినిపిస్తున్న ఈ తిట్లు అదేమంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుపెట్టిందే కదా అంటుంటారు మిగతా పార్టీ వాళ్ళు. అప్పుడేదో అవసరాన్ని బట్టి కొన్ని మాటలంటే ప్రతి దానికి అలాంటి తిట్లనే వాడాలా అంటూ ఉంటాయి గులాబీ శ్రేణులు. ఇలాంటి పరిస్థితి ఉన్నంత కాలం కామెంట్కి తిట్లతోనే కౌంటర్ ఇస్తాం అన్నన్నాళ్ళు ఈ తిట్ల కల్చర్ని మార్చలేరెవరు. రాజకీయ భాషలో తిట్లనేవే తప్పంటుంటే అందులోకి చావు అనే పదాన్ని కూడా చేర్చి మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక పరిధి వరకు రాజకీయ సమాధి అనే పదం ఓకే, కానీ దాన్నే కాస్త ఘాటుగా బొంద పెడతా అనే పదంతో రీప్లేస్ చేస్తున్నారు. పిండం పెడతాం, 6 అడుగుల గోతిలో పాతి పెడతాం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇవి హద్దు మీరిన మాటలే. రాజకీయ భాష అంత దాకా వెళ్లాల్సిన అవసరమేం లేదు. బట్ అన్ని హద్దులు దాటుతున్నప్పుడు చావు అనే ఒకే ఒక్క పదం మాత్రం రాకుండా ఎలా ఉంటుంది? అలాగే వచ్చింది. మున్ముందు ఇంకెన్ని వినాల్సి వస్తుందో. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.